హలో మాయా. హలో తల్లి, ఎలా ఉన్నావురా? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. చాలా సంతోషంగా కూడా అనిపిస్తున్నారు. ఏంటి మాయా? అవును, సంతోషంగా ఉన్నాను. కేసులోంచి బయటపడుతున్నాను కదా. అదేం కాదు, మీరు మున్నాగారిని చూశారు, అది మీ సంతోషం. ప్రస్తుతం ముంబైలో ఉన్నాను తల్లి. ముంబైలోనా? ఎందుకు? పనుండి వచ్చాను. ఆర్కెని కలుద్దామనుకున్నాను, కానీ తను ఢిల్లీ వెళ్తున్నారట. ఈరోజు కలవలేనన్నారు. అంకుల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? మున్నాగారి గురించి చెప్పడానికైతే కాదు కదా. అంకుల్తో ఏం పని మాయా? అదే కేసు విషయం, అరవింద్ విషయం. నిన్ను చూడాలి తల్లి. ఆర్కే కూడా చెప్పాను. మీ ఇంటి దగ్గర గుడుందే, అక్కడున్నాను. వచ్చేస్తావా? వస్తాను మాయా. శాంతిని కూడా తీసుకురాగలవా? మిమ్మల్ని కలవడానికి వస్తుంటే ఆంటీని ఎలా తీసుకొస్తాను మాయా? ఒక్కసారి చూడాలనుందిరా. ఆంటీని కూడా కలవాలంటున్నారు. ఇది ఖచ్చితంగా మున్నగారి గురించి అయి ఉంటుంది. నీ రహస్యం నా దగ్గర భద్రంగా ఉంటుంది. నేనెవరితోనూ ఏమీ చెప్పను. అలా అన్నారంటే ఇక చెప్పరు. మావయ్య మాట తప్పరు. ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? పొరపాటు నేను కనిపిస్తే శాంతి బాధపడుతుందనా? నిజమే, తనను తీసుకురావద్దులే. నువ్వు వచ్చే. సరే మాయా, బాయ్. బాయ్ తల్లి. హాస్పిటల్లో ఉండాల్సింది, ఇలా తిరుగుతున్నారు. పర్వాలేదు తల్లి. అసలు నేనిప్పుడున్నంత సంతోషంగా, ఆరోగ్యంగా ఎప్పుడూ లేననిపిస్తోంది. మీతో కలిసి దేవుడికి దండం పెట్టుకోవాలి. మిమ్మల్ని కాపాడాడు కదా. రండి. అవును దేవి, భగవంతుడు నన్ను కాపాడాడు. నా ప్రాణాన్నే కాదు, నా జీవితాన్నే కాపాడాడు. మహీధర్ని నాకు చూపించి నన్ను పూర్తిగా కాపాడాడు. ఏంటి మాయా? ఆర్కే శాంతి గుర్తుకొచ్చారు. ఒకసారి వాళ్ళని చూడాలనుంది. అందుకే ముంబై వచ్చాను. వాళ్ళు కలవరని తెలుసు. దూరం నుంచైనా వాళ్ళని చూడాలి,
మనసులో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు దేవి. అదే వాళ్ళు నాకు సాయం చేస్తున్నారు కదా, అందుకే అలా దీవిస్తున్నాను. ఏంటో సంతోషం పట్టలేకపోతున్నాను. పిచ్చి మావయ్య, మీరెందుకింత సంతోషంగా ఉన్నారు నాకంతా తెలుసు. ఆర్కే కలవలేదు. వీలైతే ఒక్కసారి శాంతినైనా జస్ట్ చూసి వెళ్తాం దేవి. అలాగే మావయ్య. Thank you.